నేడు జరగనున్న 97 పార్లమెంటరీ స్థానాల పోలింగ్కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో కొన్ని లోక్సభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. ఇక తమిళనాడులోని 39 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. వేలూరులో ఎన్నిక రద్దు కాగా శాంతి భద్రతల కారణంగా త్రిపుర తూర్పు స్థానం ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. మలివిడత పోలింగ్ సర్వం సిద్ధం. 97 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు. 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్. తొలి విడత 91 స్థానాలకు జరుపుకున్న దేశం రెండో దశ ఎన్నికలకు సిద్ధమైంది. 13 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. పక్కనున్న పాండిచ్చేరిలోని ఏకైక నియోజకవర్గంలోనూ పోలింగ్ జరుగుతుంది. కర్ణాటకలో 14 చోట్ల, మహారాష్ట్రలో 10 నియోజకవర్గాలు, యూపీలో 8, అసోం, బీహార్, ఒడిశాలో 5 చోట్ల, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో 3 చోట్ల, జమ్మూ కాశ్మీర్లో 2 చోట్ల, మణిపూర్, త్రిపురలో ఒక్కో చోట రెండో దశలో పోలింగ్ జరగనుంది. యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉంటే 8 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ 8 బీజేపీ సిట్టింగ్ స్థానాలే కావటం విశేషం. అసోంలో 5 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కరీంగంజ్, సిల్చార్, అటానమస్ డిస్ట్రిక్ట్, మంగళడోయ్, నవగాంగ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక బీహార్లో 5 స్థానాలకు కృష్ణగంజ్, కతిహార్, పూర్నియా, భగల్పూర్, బంకాలో ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రం ఛత్తీస్గఢ్లో 3 స్థానాలు, రాజ్నందగావ్, మహాసముంద్, కంకేర్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మరో సున్నితమైన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్, ఉదంపూర్ పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణాదిలో కర్ణాటకలోని 14 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో ఉడూపి, చిక్మంగళూర్, హసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుముకూరు, మాండ్య, మైసూర్, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు ఉత్తరం, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు దక్షిణం, చిక్కబల్లాపూర్, కోలారు నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఇక మహారాష్ట్రలో 10 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో బుల్దానా, అకోలా, అమరావతి, హింగోలి, నాందేడ్, పర్భాని, బీడ్, ఉస్మానాబాద్, లాతూరు, సోలాపూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఒకే స్థానం ఇన్నర్ మణిపూర్ లోక్సభ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఇక ఒడిశాలో 5 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో బర్గర్, సుందర్గర్, బొలంగీర్, కంధమాల్, అస్కా నియోజకవర్గాలు ఉన్నాయి. కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో 1 స్థానానికి ఎన్నిక జరగనుంది. ఇక ఉత్తరప్రదేశ్లోని నాగినా, అమ్రోహో, బులంద్ షహర్, అలీఘడ్, హత్రాస్, మధుర, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో 3 నియోజకవర్గాలు, జల్పాయ్గురి, డార్జిలింగ్, రాయ్గంజ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. రెండో విడత ఎన్నికల్లో తమిళనాడులోని వేలూరు నియోజకవర్గానికి పోలింగ్ రద్దు కాగా త్రిపుర తూర్పు స్థానం శాంతి భద్రతల కారణంగా ఎన్నికను వాయిదా వేసింది ఈసీ. ఇక మిగతా అన్ని చోట్ల పోలింగ్ జరగనుంది. ఇందులో పలువురు హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా కొన్ని కొత్త ముఖాలు పార్లమెంటులో అడుగుపెట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. సేపట్లో సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభం కానుంది. 13 రాష్ట్రాల్లో 97 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1583 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలు మోహరించారు. ఇక మరిన్ని వివరాలను మా రిపోర్టర్ మోహన్ రెడ్డికి తెలుసుకుందాం. మోహన్. దుర్గా, ఈ రోజు తమిళనాడు వ్యాప్తంగా 39 పార్లమెంట్లకు, అదేవిధంగా పాండిచ్చేరిలో 1 పార్లమెంటు నియోజకవర్గానికి ఎన్నికలు జరగాల్సి ఉండగా వేలూరులో ఉన్నటువంటి 1 పార్లమెంటు నియోజకవర్గంలో డబ్బులు పంపిణీ ఎక్కువ కావడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వేలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి జరగాల్సినటువంటి ఎన్నికలు రద్దు చేసింది. దీంతో తమిళనాడులో 38, పాండిచ్చేరిలో 1 పార్లమెంటు స్థానానికి ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా కూడా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పోలింగ్ ప్రారంభానికి ముందే భారీగా ఓటర్లు పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు. ఏఐడిఎంకే, డిఎంకే పోటాపోటీగా సాగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు
గత ఎలక్షన్ కమిషన్ కూడా చాలా దృష్టి సారించడం జరిగింది. పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అవసరమైనటువంటి భద్రతను కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా తమిళనాడులో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సమర్థ నిర్వహణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా ప్రతి గ్రామంలోనూ కూడా అదనపు బలగాలు రంగంలోకి దించడం జరిగింది. కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా డిఎంకే ఏఐడిఎంకే పోటాపోటీగా సాగుతున్నటువంటి ఎన్నికల్లో రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో పాటుగా అలయన్స్ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్రంలో కూడా ఒక మార్పుకు ఒక నిదర్శనంగా కానున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల ఇంపాక్ట్ త్వరలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఇంపాక్ట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సంబంధించిన కూడా ఏ ఓకే மைக் டவுன் பண்ணுங்கண்ணா. ஓகே சார். இந்த நாள் நல்ல நாள். இந்திய நாட்டிலேயும் தமிழ்நாட்டிலேயும் நாம் விரும்புகின்ற மாற்றம் ஏற்பட்டு புதிய அரசுகள் அமைவதற்காக நான் வாக்களித்திருக்கிறேன். அதைப் போல தமிழ்நாட்டு மக்கள் அனைவரும் வாக்களிக்க வேண்டும் என்று அன்போடு கேட்டுக்கொள்கிறேன். சுயமரியாதை, பகுத்தறிவு, ஜனநாயகம், சுதந்திரம், எம்மதமும் சம்மதம், ஜாதி மத வேறுபாடுகளுக்கு அப்பால் சட்டத்துக்கு முன்னால் எல்லாரும் சமம், தமிழ் இனத்தினுடைய மாண்பு இவைகளை காப்பாற்றுவதற்காக இவை வெல்லுவதற்காக வாக்களிக்க வேண்டும் என்று தமிழக மக்களை கேட்டுக்கொள்கிறேன். திராவிட முன்னேற்றக் கழக, காங்கிரஸ், ஏனைய தோழமை கட்சிகளுடைய மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணிக்கு எல்லா இடங்களிலேயும் கை சின்னத்தில் அல்லது உதயசூரியன் சின்னத்தில் அல்லது கூட்டணி கட்சிகளுடைய சின்னங்களிலே வாக்களிக்க வேண்டும் என்று தமிழக மக்களை நான் கேட்டுக்கொள்கிறேன். நிச்சயமாக ఇక రెండో డెస్క్ పోలింగ్ సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ చెన్నై నుంచి అందిస్తారు. మోహన్. దుర్గా, ఈరోజు జరుగుతున్నటువంటి తమిళనాడులో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘంతో పాటుగా రాష్ట్ర పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేని విధంగా ఈరోజు ఎన్నికల ప్రశాంత వాతావరణం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు కేంద్ర అదనపు బలగాలను కూడా తమిళనాడులో ఒక రంగంలోకి తెచ్చడం జరిగింది. మనం తూత్తుక్కుడి పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతుందనగా 5 గంటల నుంచి కూడా ఓటర్లు ఇక్కడికి చేరుకున్నారు. ఈరోజు తమిళనాడులో 39 పార్లమెంటు స్థానాలకి పాండిచ్చేరిలో ఒక పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉండగా వేలూరులో అధికంగా డబ్బులు పంపిణీ జరగడం, అదేవిధంగా అధికంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డబ్బులు సీజ్ చేయడంతో ఒక పార్లమెంటు స్థానాన్ని, వేలూరు పార్లమెంటు స్థానాన్ని మాత్రం ఎన్నిక రద్దు చేయడం జరిగింది. దాన్ని తదనంతరం ఎన్నిక నిర్వహిస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 18 అసెంబ్లీ స్థానాలకు కూడా తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైనటువంటి ఎన్నికలు, కేంద్రంలోనూ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో డిఎంకే, ఏఐడిఎంకేతో పాటుగా ఇతర పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగానే పోటీలో నెలకొన్నాయి. ఇక్కడ ఒక కూటమి ఏర్పడి ఒకవైపు సింగిల్ గా డిఎంకే, కాంగ్రెస్ ఒకవైపు ఎన్నికలు నిర్వహిస్తుండటంతో రెండు పార్టీలకు కూడా ఇది జీవన్మరణ సమస్యగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలు, గతంలో స్పీకర్ వేటు వేసినటువంటి 18 మందికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా ఈరోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2 ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దరిమిలా ఇక్కడ కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణమే ఉంది. ఎక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ముందుగానే
పోలీసులు కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో అదనపు బలగాలను కూడా రంగంలోకి దించడం జరిగింది. మనం గడిచిన 20-30 రోజులుగా చూసినట్లయితే తమిళనాడులో ఎక్కడ చూసినా కూడా ఐటీ సోదాలు, ఇతర రకాలైనటువంటి సోదాలతో పాటుగా పోలీసుల దాడులు, చెక్ పోస్టుల వద్ద భారీగా నగదు, బంగారం లాంటి విలువైనటువంటి వస్తువులు పట్టుబడ్డం, ఇతరత్ర ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు అవడం ఇవన్నీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అటు డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకునే రోజు ఎన్నికల్లో పోటీలో ఉండడంతో అక్కడ కూడా వారికి కూడా ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. అదే సమయంలో అసెంబ్లీకి సంబంధించి 234 స్థానాలు ఉన్నటువంటి అసెంబ్లీలో 22 మంది ఎమ్మెల్యేలు ఈరోజు కీలకంగా మారారు. అందులో 18 స్థానాలకు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ బై ఎలక్షన్స్ సంబంధించి కూడా ఇది కొంత కీలకమైనటువంటి ఎన్నికలు కావడంతో అటు రూలింగ్ లో ఉన్నటువంటి ఏఐడిఎంకే కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ కానీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం మీద అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా హోరాహోరీగా సాగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎప్పుడు ఏం జరుగుతుందా, ఏ రకమైనటువంటి హింసాత్మక ఘటనలకు అవకాశం ఉందన్నటువంటి ఆందోళన కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది దుర్గా. ఎస్ రైట్, థ్యాంక్ యూ మోహన్.